చర్ల మండలంకు వచ్చిన అటవీ శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పొదం వీరయ్యకి న్యూ డెమోక్రసీ పార్టీ బృందం కలిసి వినతి పత్రంని అందించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ అదుపు లేకుండా జీపీ పల్లి ఇసుక రాంప్ నడుస్తుంది. వేల సంఖ్యలో లారీలు లోడ్ చేస్తా ఉన్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం లేదని, తక్షణమే చర్ల మండలం జీపీ పల్లి ఇసుక రాంపుల పర్మిషన్ రద్దు చేయాలని అన్నారు. అధికార యాంత్రాంగం యువతకు డబ్బు ఆశ చూపించి మద్యం అలవాటు చేపించి రేసింగ్ కాంట్రాక్టర్ల దందా నడుపుతున్నారని, జీపీపల్లి కతిగూడెం గ్రామం ఒక వర్గానికే ఉపాధి కలుగుతుంది, ఇతర వర్గాలకు అసలు ఉపాధి లేకుండా పోయింది. కావున తక్షణమే ఇసుక రాము పైన చర్యలు తీసుకోవాలని, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలను విక్రయించేస్తున్నారని, దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. ఇల్లు లేదు, నాకేమీ లేదు, నాకు ఈ ఊరే, నేను ఇక్కడనే ఉంటాను. ఇక నేను పని చేసుకోవాలని అంటే నన్ను వద్దంటారు, నన్ను రావద్దంటారు. నేను వేరే వాళ్ళ ఇంటికాడ ఉండి నీ బియ్యం వండుకొని తింటాను, నన్ను రావద్దని అంటారు. ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, రేషన్ కార్డు ఇక్కడనే ఉంది, నాకు నా ఓటు ఇక్కడనే ఉంది. ర్యాంప్ లో ఉపాధి కల్పించట్లేదు, నన్ను కల్పించట్లేదు, వద్దంటారు. వద్దంటారండి ఆమె కోసం. ఇప్పుడు వద్దని అంటారు. ఇప్పుడు ఆమె కోసం అన్నట్టు ఇద్దరు నలుగురు ఉన్నారండి, వాళ్ళు కూడా కుటుంబాలు ఏ రేటు పడ్డారు, వాళ్ళు కూడా వద్దంటారు. వద్దన్నందుకు ఇప్పుడు వాళ్ళ కోసం మేమందరం పోరాడతాను. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఎట్ట బతుకుతారు? మరి మీది ఎక్కడ? ప్రతి ఒక్కరు కూడా పని చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి కదా. అట్లా కాదట. ఇప్పుడు ఈమె ఉన్నది, ఈమె కొడుకున్నాడు, ఈమె కొడుకు పెళ్ళి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు వద్దా అటు ఈమె ఒక్కటే చేయాలట పని. అది ఎట్ట సహజం? పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చారా? మైనింగ్ పిఓ గారికి కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు. వెళ్ళలేదండి మేము అక్కడికి. వీళ్ళు ఏమంటున్నారు? ర్యాంప్ వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారంటే వాళ్ళిద్దరిని వద్దానని చెప్పండి, మీరు సంబంధం లేదు, మీరు నాన్ ట్రైబ్స్ చేయకూడదు. సొసైటీ వాళ్ళు అంటున్నారా? సొసైటీ వాళ్ళు అంటారు, అవుట్ ట్రైబ్స్ అంటారు. అంటలేదండి, వాళ్ళందరినీ చేసుకోమంటారు. కాకపోతే వీళ్ళు అంటారు కదా, సొసైటీ వాళ్ళు వద్దంటున్నారా? ఏ సొసైటీ పేరుంటది కదా? సీకత్ కూడా. కూడా. ఓకే.